విభేదాలు ఉండదు. ఇప్పుడు రాముడు నమ్మిన లేదు నా రాముడు గొప్ప కాదు నా కృష్ణుడు గొప్ప అన్న విభేదాలు ఉండదు. హిందుత్వంలో ఒక ఆచారం ఉంది. ఏ దేవుడైనా ఒకటే, ఏ దేవుడైనా కానీ మీరు పూజించుకోవచ్చు. దేవులందరూ ఒకటే, అనేక రూపాలలో ఆయా సందర్భాలు బట్టి భూమి మీద ధర్మ సంస్థ స్థాపించడానికి వివిధ రూపాలు వచ్చాడు. విష్ణు, రామ్, కృష్ణ వీళ్ళందరూ కూడా దేవుడైన కూడా ఒకటే, అనేక రూపాలు వచ్చాడు. కానీ ఇక్కడ ఈ యేసు నమ్మిన వాడు యేసు నమ్మినట్టు ఉండడు. వాడు మీ దేవుడు రాయి, మీ దేవుడు సైతాను అని ఇలాగా ఇతర మతాల మీద ద్వేషాన్ని నింపేయడమే ఈ క్రైస్తవ మతంలో ఉంటుంది. ఈ హిందుత్వంలో నింపుతున్నారని ఎందుకు అనుకోవాలి మీరు? వాళ్ళ బైబుల్లో ఉండే బోధిస్తున్నారని అది బైబిల్ తప్పంటుంది. అంటే హిందుత్వంలోకి వచ్చి వాళ్ళు బోధిస్తే మీరు ఖండించవచ్చు, మా హిందుత్వంలోకి వచ్చి మీరు ఎట్లా బోధిస్తున్నారని. వాళ్ళు క్రిస్టియానిటీకి చెప్పుకుంటుండొచ్చు కదా, ఒక సభలు జరిగినప్పుడు గాని విగ్రహారాధన చేయడం పాపం, ఎందుకంటే అది బైబిల్లో రచించింది కాబట్టి, పాస్టర్స్ చెప్పడం వాళ్ళ ధర్మం కాబట్టి అట్లా చెప్తుండ్రు. వాళ్ళ పాస్టర్లు వాళ్ళ బైబిల్ తీసుకొని ఒక బ్యాచ్లు ముఠాలుగా వచ్చి హిందువులు ఇళ్ళ కాడికి చెప్తున్నారు. మీరు గ్రామాలలో విలేజ్లకు వెళ్తే ఒక 10 మంది క్రైస్తవులు